యేసు ప్రభు దేవుని కుమారుడు. ఆయన మనకందరికి దేవుడు అని తెలియజేయడానికి ఒక సందర్భం. లాజరు గారు చనిపోయి ఆయన సమాధిలో ఉంచబడ్డాడు. అప్పుడు ఆ ప్రాంతంలో ఆ ప్రభువు లేడు, వేరే ప్రాంతంలో ఉన్నాడు. అప్పటికే 3 రోజులైపోయింది లాజరు గారు చనిపోయి. ఆయనను సమాధిలో పెట్టేశారు. ఆ విషయం ప్రభువుకి తెలిసింది. అప్పుడు లాజరు చనిపోయాడు అని ఎంతో బాధపడి 4వ రోజు ప్రభువు ఆ ప్రాంతానికి రావటం జరిగింది. అప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిని తెరవండి అని చెప్పాడు. అక్కడున్న శిష్యులందరూ సమాధి తెరిచారు. ఆ తెరిసిన సమాధిని అప్పుడు లాజరు బయటికి రా అని పిలిచాడు. అప్పుడు లాజరు, ఆ తెల్లగుడ్డతో చుట్టబడిన లాజరు తిరిగి లేచి బయటకు వచ్చేశాడు. అప్పటికే చనిపోయి 3 రోజులైన ఆయన దేహము ఏ విధముగా అవుతుందో మనకందరికి, చనిపోయిన దేహము 3 రోజులకి ఏ విధంగా అయిద్దో మనకందరికి తెలుసు. అటువంటి చనిపోయిన మనిషిని కూడా ప్రభువు తిరిగి లేపాడు అంటే ఆయన దైవ కుమారుడు అనడానికి, ఆయన మనకి దేవుడుగా ఉండటానికి అర్హత సరిపోదంటారా? ఎవరయ్యా చనిపోయి 3 రోజులైనా తిరిగి లేపిన మహాఘనత ఎవరికి దక్కింది? ఆ యేసు ప్రభువుకి కాదా? ఆయన దైవ కుమారుడు కాదా? ఆయన మనకందరికి దేవుడు అవ్వటానికి అర్హత లేదా? ఇది గ్రహించిన నువ్వు నిజంగా ప్రభువుకి శిష్యుడివే అవుతావు. ఆ ప్రభువు చేసిన అద్భుత కార్యములు అన్నీ ఇన్ని కాదు. ఆయన చేసిన మహత్కార్యములన్నీ ఈ భూమి మీద రాస్తే యేసు ప్రభు దేవుని కుమారుడు. ఆయన మనకందరికి దేవుడు అని తెలియజేయడానికి ఒక సందర్భం. లాజరు గారు చనిపోయి ఆయన సమాధిలో ఉంచబడ్డాడు. అప్పుడు ఆ ప్రాంతంలో ఆ ప్రభువు లేడు, వేరే ప్రాంతంలో ఉన్నాడు. అప్పటికే 3 రోజులైపోయింది లాజరు గారు చనిపోయి. ఆయనను సమాధిలో పెట్టేశారు. ఆ విషయం ప్రభువుకి తెలిసింది. అప్పుడు లాజరు చనిపోయాడు అని ఎంతో బాధపడి 4వ రోజు ప్రభువు ఆ ప్రాంతానికి రావటం జరిగింది. అప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిని తెరవండి అని చెప్పాడు. అక్కడున్న శిష్యులందరూ సమాధి తెరిచారు. ఆ తెరిసిన సమాధిని అప్పుడు లాజరు బయటికి రా అని పిలిచాడు. అప్పుడు లాజరు, ఆ తెల్లగుడ్డతో చుట్టబడిన లాజరు తిరిగి లేచి బయటకు వచ్చేశాడు. అప్పటికే